అరటి మొక్కలు పెంచేటువంటి రైతులు ఎప్పుడు కూడా ఇలా గుంపులుగా పెరగనీయకూడదు. పూతకు వచ్చేటప్పటికి ఒకటే మొక్క ఉండాలి. ఎప్పుడైతే పూతకు వస్తుందో దాని పక్కన ఒక పిలకను మాత్రమే పెరగనీయాలి. ఇలా గుంపులుగా ఉన్నట్లయితే పోషకాలు సరిపోక త్వరగా పూతకు రావు. మరియు పూతకు వచ్చినా కానీ కాయలు సరిగా ఏర్పడవు. కాయల సైజు కూడా తగ్గుతుంది. కావున ఎప్పుడు కూడా ఈ విధంగా ఒక పిలక మరియు ఒక తల్లి మొక్క రెండు మాత్రమే ఉండాలి. తల్లి మొక్క పూతకు వచ్చినప్పుడు మాత్రమే ఈ పిలక మొక్కను పెరగనీయాలి. పూతకు రాకముందు చుట్టుపక్కల ఉన్నటువంటి పిలకలను తొలగించాలి. ఇలా ఒక అరటి మొక్క మాత్రం ఉన్నప్పుడు మాత్రమే మనకు మొక్క సరిగా పెరిగి మంచి సైజు వచ్చి పూత త్వరగా పడుతుంది మరియు కాయ సైజు కూడా పెరుగుతుంది. కానీ చాలామంది రైతు తెలియక అరటి మొక్క పెట్టాదంటే ఆ పక్క పిలకలు పెరుగుతూనే ఉంటాయి. కానీ అలా పెరగడం వల్ల అరటి పూతకు రాదు, దిగుబడి కూడా రాదు. కావున ఇండ్లలో పెంచుకునేవైనా తోటలో అయినా కానీ రైతులు ఒక అరటి మొక్కనే పెరగనీయాలి. పూతకు వచ్చినప్పుడు మాత్రం పక్కన పిలకను ఒకటి పెరగనీయాలి. ఈ విధంగా చేయడం వల్ల అరటికాయలు మంచి సైజు వస్తాయి, దిగుబడి కూడా పెరుగుతుంది.